హాయ్ అండి, వెల్కమ్ టు విద్యా సూయింగ్ మిషన్. సో చాలామందికి ఈ పెద్ద సమస్యనండి, మిషన్ తీసుకెళ్తే ఎలా ఫిట్ చేయాలి, ఏం చేయాలి అనేది. ఇప్పుడు ఈ మిషన్ మనము స్టాండ్ కానివ్వండి, టేబుల్ కానివ్వండి, టాప్ కానివ్వండి ఎలా ఫిట్ చేయాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా ఈ డ్రాస్లో మనకి దీనికి సంబంధించిన ఫిట్టింగ్కి సంబంధించిన అన్ని స్క్రూస్ కానివ్వండి, డ్రా కానివ్వండి, పట్టీ కానివ్వండి, దాని ప్లేట్స్ కానివ్వండి, కింద బ్యాలెన్సింగ్ వీల్స్ కానివ్వండి, సో ఇవన్నీ మనకి కవర్లో ఉంటుందండి, చూసుకోండి. సో ఇలా అన్నీ సపరేట్ చేసుకొని 1 by 1గా మనము ఫిట్ చేస్తూ వెళ్ళాలి. ముందుగా మనం చేసే ఫిట్టింగ్ ఏదో చూడండి. సో ఇలా ఫిట్టింగ్కి సంబంధించిన కొన్ని టూల్స్ కిట్స్ ఉంటే మనకి ఈజీగా ఫిట్టింగ్ అనేది అవుతుంది. సో దీనికి ఒక డ్రిల్ మిషను, డ్రిల్ బిట్ ఒకటండి, ఒక కటింగ్ ప్లేయరు, 2 స్పానర్స్ ఉంటే మనకి సరిపోతుందండి ఫిట్టింగ్కి. ముందుగా ఈ 2 సైడ్స్ ఉంటాయండి, సైడ్స్ తీసుకొని ముందుగా మనము ఈ ప్లేట్ అనేది స్క్రూని ఈ విధంగా పెట్టేసుకొని లోపల నుంచి ఒకటి పట్టీ వస్తుందండి, ఆ పట్టీని కూడా బిగించుకోవాలి. ముందుగా అయితే మనం స్క్రూ పెట్టాము నార్మల్గా, ఎక్కువ ఫిక్స్ చేయకూడదు. సో దాని తర్వాత వచ్చేసి మనకు అడ్జస్ట్మెంట్ ఒక పట్టీ వస్తుంది, ఆ పట్టీకి ఒక 2 స్క్రూస్ వస్తాయి, అవి కూడా బిగించేసుకోండి. ఫస్ట్ మనం ఏదైనా సరే కొద్దిగా లైట్గా బిగించుకోవాలి, ఒకేసారి ఫుల్ టైట్ చేయకూడదు, సెకండ్ దానికి మనకి ఇబ్బంది అవుతుంది. సో ఈ విధంగా ఫిట్ చేసుకోండి. ఇలా 2 లెగ్స్ ఉంటాయండి. సో ఇలా 2 లెగ్స్ ఉంటాయి, ఆ 2 లెగ్స్ని మనం ఇప్పుడు చూపించిన వీడియో ఇప్పుడు మాదిరిగానే సేమ్ ఫిట్టింగ్ చేసుకోవాలి. ఆ లెగ్ కూడా దీంట్లో లెఫ్ట్ రైట్ 2 లెగ్స్ ఉంటాయి. సో దాని తర్వాత వచ్చేసి బ్యాలెన్స్ వీల్ అండి. ఇప్పుడు ఈ బ్లూ కలర్ కనిపించే థ్రెడ్డింగ్ ఏదైతే ఉందో ఇది బ్యాలెన్స్ వీలు. సో ఇలా మనము దీన్ని కూడా ఫిట్ చేసుకుంటే మనకి మిషన్ అనేది వైబ్రేషన్ అనేది ఉండదండి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ని బట్టి కొంచెం అటు ఇటు ఇదవుతుంటుంది. సో బ్యాలెన్స్ వీలింగ్ అని దీన్ని అంటారు. సో ఇది ఫిట్ చేయడం వల్ల మనకి మిషన్ అనేది కదలకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక లెగ్ కూడా అదే మాదిరిగా ఫిట్ చేసుకోండి. సేమ్ దీనికి కూడా ఇంతకుముందు చూపించినట్టే పట్టీ కూడా ఉంటుంది, అదే మాదిరిగా ఫిట్ చేసేసుకోండి. అడ్జస్ట్మెంట్ అంటే మనకి హైట్లో ఎవరికైనా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మళ్ళీ ఈ స్క్రూస్ని మనము లూజ్ చేసుకొని కిందికి పైకి అనేది చేసుకోవచ్చు, అది అడ్జస్ట్మెంట్ ప్లేట్ అండి అది. సో ఈ విధంగా మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. సో దీనికి కూడా ఇంకొక లెగ్ కూడా బ్యాలెన్స్ వీల్ అనేది ఉంటాయి. టోటల్గా దీనికి 4 బ్యాలెన్స్ వీల్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు ఈ 2 లెగ్స్కి వచ్చేసి ఇక్కడ 2 హోల్స్ ఉంటాయండి. ఇక్కడ లెఫ్ట్ హోలు రైట్ సైడ్లో కూడా ఉంటాయి. సో ఇది లెఫ్ట్ లెగ్, ఇంకోటి రైట్ లెగ్ కూడా ఉంటుంది. ఈ విధంగా 4 స్క్రూస్ అనేది ఈ సెంటర్ ప్లేట్ ఏదైతే ఉందో దానికి బిగించుకోవాలండి. విద్య అని నేమ్ ఉంటుంది చూడండి. సో మీరు ఇలా కూర్చున్నప్పుడు ఈ ప్లేట్ వచ్చేసి నేమ్ వచ్చేసి మీ వైపు రావాలి, విద్య అనేది. సో ఈ విధంగా లైట్గా ఫస్ట్ మనం ఫిట్ చేసుకొని దాని తర్వాత డ్రిల్ మిషన్తో ఒకసారి నార్మల్గా ఫిట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే మనకి స్క్రూస్ అనేది ఆటోమేటిక్గా టైట్ అయిపోతాయి. అన్ని తిరిగేసి పెట్టుకొని ఉల్టా ఈ పెడల్ పట్టీని అనేది మనం ఫిట్ చేసుకోవాలి. సో ఈ పెడల్ పట్టీకి 2 చిన్న కింద 2 ప్లేట్స్ మాదిరిగా వస్తాయండి, అది కింది నుంచి ఇలా మనం పెట్టేసుకొని పైనుంచి అనేది మనము స్క్రూ టైట్ చేయాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్లో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. మనకి ఈ విధంగా ఉన్నప్పుడే మనము పైకి వచ్చేటట్టు ఫిట్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, ఇది కింది వైపు వెళ్తుంది. మీరు ఒకవేళ ఉల్టా పెట్టినట్లయితే ఇది ఫిట్టింగ్ అనేది సరిగ్గా కాదు, కాబట్టి ఈ ప్లేన్ అనేది మనకు పైకి వచ్చేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు ఈ పెడల్ పట్టీ ఏదైతే ఉందో ఆ పట్టీకి మ్యాచ్ అయ్యేటట్టు ఈ స్క్రూని మనము బిగించుకోవాలి. ఇది మనకి లెఫ్ట్ రైట్ 2 సైడ్లో ఉంటుందండి, ఇలాగే చూసుకొని బిగించుకోవాలి. సో ఇది వచ్చేసి ఇంకొక సైడ్ ఉంటుంది, సేమ్ అలాగే ఈ పట్టీని కూడా పెట్టేసుకొని మనం ఫిట్ చేసుకోవాలి. సో ఈ విధంగా. సో ఇప్పుడు ఈ పెడల్కి దీనికి మధ్యలో మనం ఇలా వేల్తో కానివ్వండి లేకపోతే ఇంచెస్ టేప్తో కానివ్వండి ఇలా మనము అనేది 2 వైపులా సమానంగా ఎంత గ్యాప్ ఉందో అనేది సేమ్ గ్యాప్ ప్రకారం మనము ఈ 3 వేలు పెట్టి చూసుకుంటే సరిపోతుంది. అక్కడ చూసుకున్న విధంగానే ఇక్కడ సైడ్ కూడా చూసుకోవాలి. సో ఇది టోటల్గా విద్యలోని V1 సిరీస్ ఏవైతే ఉంటాయో మిషన్స్కి పెడల్లో ఈ విద్య అని ఏదైతే ఉందో ఇది ఫ్రంట్ సైడ్ అంటే మనం ఫిట్ చేసేటప్పుడు ఇలా ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ పెడల్ పట్టీ అనేది ఎలా ఫిట్ చేయాలి రెగ్యులేటర్ది చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ 4 హోల్స్ ఉన్నాయి, 1 2 3 4. ఈ 4 హోల్స్లో ఇక్కడ ఉన్నవి ఏదైతే ఉన్నాయో కూర్చున్న లెఫ్ట్ సైడ్ హోల్స్ అక్కడ ఈ పట్టీ అనేది పెట్టుకోవాలి. ఇలా ఈ పట్టీకి మనకి ఎల్ షేప్ రాడ్ ఉంది చూడండి, అది ఇలా ఇటువైపు రావాలి. అంటే టోటల్గా ఈ మనకు పెడల్ మధ్యలో ఈ రాడ్ పట్టీ అనేది ఉండాలి.
చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్ చూసుకున్నట్లయితే ఈ డి ఉంది కదా, డికి సమానంగా ఈ పట్టీని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ విధంగా ఈ రెండు చిన్నయండి, అంటే 10 to 11 నెంబర్ స్పానర్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఫిట్ చేసుకోవచ్చు. ఇలా డ్రిల్ మిషన్తోనైనా మనం ఫిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పెడల్ యొక్క ఫిట్ ఫండ్ రాడ్ పట్టీ అనేది ఫిట్ అయిపోయింది. సో ఆ పెడల్ ఫిట్ చేయడానికి కూడా మనకి ఇలా ఎల్ టైప్ 2 క్లిప్స్ వస్తాయండి. మనకి ఈ క్లిప్ వచ్చేసి ఈ గ్రూ ఉంది కదా, ఈ గ్రూలో వచ్చేసి ఈ లాక్ అనేది మనకి ఇందులో కూర్చోవాలి. ఇలా అంటే ఇందులో ఫస్ట్ వచ్చే లైన్ ఏదైతే ఉందో కటింగ్, ఆ కటింగ్ లైన్లో ఇక్కడ ఎడ్జ్కు ఆ పట్టి హుక్ పెట్టేసుకోవాలి. సో సేమ్ మాదిరిగానే నట్ బోల్ట్ అనేది టైట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము చేసుకోవాలి. దీనికి కూడా లెఫ్ట్ రైట్ అనేది 2 ప్లేట్స్ ఉంటాయండి ఇలా క్లిప్స్ ఎల్ టైప్లో. సో ఇది అయిపోయాక ఇంక మనము పెడల్ని పెట్టుకొని మనకి ఎంత గ్యాప్ డిస్టెన్స్లో టైట్నెస్ లూజు అనేది జాగ్రత్తగా చూసుకొని గ్యాప్ లేకుండా మనం ఫిట్ చేసుకోవాలి. చూడండి ఇంకోటి రైట్ సైడ్ క్లిప్. సో దీన్ని కూడా మనం లెఫ్ట్ లాగా ఎలా ఫిట్ చేసుకున్నామో దీన్ని కూడా అదే విధంగా ఫిట్ చేసుకోవాలి రైట్ సైడ్లో కూడా. సో పెడల్ అనేది మనకు జస్ట్ ఇలా కొంచెం ప్లే ఉండేటట్టు చూసుకోండి. మనము ఇలా, ఎందుకంటే మనం పెడల్ పెట్టినప్పుడు ప్రెస్సింగ్ చేసినప్పుడు ఫ్రీ మూమెంట్ కొరకి ఉండాలి. సో ఎప్పుడైనా మనం పెడల్ ఫిట్ చేసినప్పుడు ఇలా ఎక్కువ మరీ టైట్ లేకుండా ఇలా మీడియంలో చూసుకోండి మనకు మూమెంట్ కొరకి. సో ఇప్పుడు అనేది మనకి కింద వైపు స్టాండ్ అనేది టోటల్గా కంప్లీట్గా ఫిట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం టేబుల్ ఎలా ఫిట్ చేయాలి, అంటే టేబుల్ ఎలా ఫిట్ చేయాలి, మిషన్కి సంబంధించిన స్పీడ్ రెగ్యులేటర్ కంట్రోల్ బాక్స్ ఎలా ఫిట్ చేయాలనేది ఇప్పుడు మనము చూసుకుందాం. సో ఇప్పుడు ఇంతకుముందు మనం స్టాండ్ ఫిట్టింగ్ చేసాం కదా, అందులోనే ఈ బాక్స్ ప్యాక్లోనే మనకు టేబుల్ అనేది కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం టేబుల్ని ఎలా బిగించాలనేది చూసుకోండి. సో ఈ విధంగా 2 సైడ్స్లో మనకి విద్య అని రాసి ఉందండి, చూసుకోండి. టేబుల్ ఈ మాదిరిగా ఉంటుంది మనకి. ఈ టేబుల్ని మనం తీద్దాం ఇప్పుడు. సో ఈ మాదిరిగా తీసేసి మనకు స్క్రాచెస్ రాకుండా అదే కాటన్లో మనం టేబుల్ని ఇలా ఉల్టా పెట్టేసేసుకోండి. సో ఇప్పుడు మనము ఈ టేబుల్ని ఇలా తిరిగేయాలి. సో ఇప్పుడు ఇలా తిరిగేసిన తర్వాత మనం ముందుగా ఫిట్ చేసుకున్నది స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ని మనం జాగ్రత్తగా, ఇక్కడ ఒక హోల్ ఉంటుంది చూడండి, ఇది థ్రెడ్ స్టాండ్ కూర్చునే హోలు. సో ఈ హోలు వైపు ఈ విద్య అనేది నేమ్ చూసుకోండి. సో ఎప్పుడు ఫిట్ చేసినప్పుడు ఇక్కడ ఈ చెక్కకి ఒక హోల్ ఉంటుంది థ్రెడ్ స్టాండ్ది చిన్నది. సో ఈ విద్య అనేది ఇటువైపు ఉన్నట్టు చూసుకోండి ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు మనము చెక్కకి స్టాండ్ ఫిట్ చేయాలి, చెక్క స్క్రూస్ ఎలా ఫిట్ చేయాలని తెలుసుకుందాము. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి మెజర్మెంట్ ప్రకారం చూసుకున్నట్లయితే 2 వైపులా, అంటే లెఫ్ట్ కానివ్వండి స్ట్రైట్ కానివ్వండి, ఇక్కడ అనేది 4 ఇంచులు ఉండాలి, ప్లస్ ఇక్కడ కూడా 4 ఇంచులు ఉండాలి. అంటే టోటల్గా ఇది అయితే చూస్తున్నామో మనము ఇక్కడ 2 సైడ్లో మనకు స్క్రూస్ ఫిట్ అవుతుంది. అటువైపు కూడా సేమ్ యాజ్ ఇట్ గా 4 ఇంచులు ఇటు ఉండాలి, చూసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఫిట్ చేసేది ఏదైతుందో ఇది లెఫ్ట్ లెగ్ అండి. సో ఇక్కడ ఒక స్క్రూ ఫిట్ చేసాం కదా, ఎగ్జాక్ట్గా ఇది కూడా 4 ఇంచులు ఉందండి. ఇప్పుడు ఇటువైపు కూడా జాగ్రత్తగా చూసుకొని మెజర్మెంట్ ఇది 4 ఇంచులు ఉండాలి. ఏమాత్రం కొంచెం కూడా ఫరక్ ఉంటే అటు ఇటు క్రాస్ వస్తుంది, జాగ్రత్తగా చూడండి. మనం ఫిట్ చేసేటప్పుడు ఒకసారి మెజర్మెంట్ ఇలా చూసుకొని చేసుకోండి. సేమ్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నాం కదా పొడవులో 4 ఇంచులు, సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా 4 ఇంచులు, అంటే కొంచెం కిందికి వస్తుంది ఇది చూడండి. ఈ 4 ఇంచులు సేమ్ ఇలా ఫిట్ చేసేసుకోవాలి. సో ఇది లాస్ట్ స్క్రూ అండి, 4వ స్క్రూ, ఇది కూడా ఇలా ఫిట్ చేసేసుకోవాలి. టోటల్గా ఇప్పుడు మనం స్టాండ్కి టేబుల్కి ఫిట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఎసెసరీస్ పెట్టుకోవడానికి ఒక డ్రా అనేది ఫిట్ చేస్తున్నామండి. ఇప్పుడు చూడండి ఇది ఏ విధంగా చేయాలి. సో దీన్ని కూడా మనం టేప్లో ఒక 2 ఇంచులు చూసుకున్నట్లయితే ఈ విధంగా మార్కింగ్ 1.5 ఇంచ్ చాలండి. 1.5 ఇంచ్ పెట్టుకున్నామంటే మనకి సో కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. సో దీనికి కూడా లెఫ్ట్ అండ్ రైట్ 2 పట్టీలు ఉంటాయండి. ఆ 2 పట్టీల్లో మనకి 3 స్క్రూస్ ఉంటాయి, అవి చిన్న స్క్రూస్ బిగించుకోవాలి, ఇలా స్మాల్ స్క్రూస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి కంప్లీట్గా ఈ డ్రా అనేది ఫిట్ అవుతుంది చూడండి. సో ఇది మనకి ఇచ్చిన మిషన్తో పాటు ఎసెసరీస్ ఏవైతే ఉన్నాయో పెట్టుకోవడానికి ఫీల్ అవుతుంది చూడండి. సో ఇంతకుముందు మనకి స్టాండ్ అండ్ టేబుల్ 2 ఫిట్ అయిపోయాయండి. ఇప్పుడు దీనిపైన మనము టాప్ ఎలా ఫిట్ చేయాలి, హెడ్ ఎలా ఫిట్ చేయాలి అనేది చూసుకుందాము. సో ఇదేనండి హెడ్. ఇది వచ్చేసి మనకి టోటల్గా హెవీ డ్యూటీ అండి, 38 kgs అనేది ఉంటుంది. మోడల్ నెంబర్ వచ్చేసి V1 అండి. సో ఇప్పుడు మీరు చూడండి ఎలా ఫిట్ చేస్తున్నారు టాప్ అనేది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకి ఫిట్టింగ్ చేయాలంటే దీని బాక్స్ ప్యాకింగ్ అనేది ఎలా ఓపెన్ చేయాలి. ముందుగా ఈ పైన 2 క్లిప్స్ ఉంటాయండి, మొత్తం 4 క్లిప్స్ ఉన్నాయి మీకు. ఈ విధంగా తీసేసుకొని స్క్రూ డ్రైవర్తో ఇలా తీసేసుకుంటే మనకి టాప్ అనేది ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించిన ఎసెసరీస్ అంటే టాప్కి ఫిట్ చేసుకునే ఎసెసరీస్ అన్నీ ఈ బాక్స్ లోపల ఉంటాయి చూడండి. సో ఇలా థ్రెడ్ స్టాండ్ కానివ్వండి,
మోటార్ ఫుట్ కంట్రోల్ కానివ్వండి, లేదంటే మనకి ఇంజూస్ కానివ్వండి, ఇంజూస్ లబ్బర్స్ కానివ్వండి, దీనికి కనెక్షన్ చేసే కేబుల్ కానివ్వండి. సో ఇవన్నీ వచ్చేసి ఆయిల్ ట్యాంక్తో పాటు ఆయిల్ క్యాన్ కూడా మనకి దీంట్లో ఉంటుందండి. సో ఇది వచ్చేసి మోటార్ మన స్పీడ్ కంట్రోల్ రెగ్యులేటర్ అండి, కంట్రోల్ బాక్స్ అంటారు. సో దీన్ని ఎలా ఫిట్ చేయాలనేది ఒకసారి చూడండి. సో దీనికి సంబంధించినవి ఒక 4 స్క్రూస్ వస్తున్నాయండి, బ్లాక్ కలర్లో ఉంటాయి, చెక్ చేసుకోండి ఒకసారి. సో ఈ విధంగా బ్లాక్ కలర్లోనే ఉంటాయి ఈ 4 స్క్రూస్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎలా ఫిట్ చేయాలి, కరెక్ట్గా ఏ యాంగిల్లో ఫిట్ చేయాలి అనేది మనం చూసుకోవాలి. సో చూడండి, అక్కడ మనం ఇంతకుముందు పెడల్ది ఒక క్లిప్ ఫిట్ చేసాం కదా, సెంటర్ రాడ్ ఎల్ టైప్ రాడ్ ఉంది. అక్కడి నుంచి దీనికి ఒక రాడ్ అనేది కనెక్ట్ అవుతుందండి, ఫిట్ ఫండ్ రాడ్ అంటారు. అక్కడి నుంచి స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఒక రాడ్ అనేది కనెక్ట్ అవుతుంది. ఫిట్టింగ్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా దీన్ని ఒక 3 ఇంచెస్ వరకు గ్యాప్ చూసుకోండి. ఇలా 3 ఇంచెస్ ఈ 4 హోల్స్ ఏవైతే ఉన్నాయో ఇలా పెట్టి, సో 3 ఇంచెస్ వచ్చేటట్టు చూసుకొని ఫిట్ చేసుకోండి. సో ఈ మాదిరిగా ఫిట్టింగ్ చేసేసుకోవాలి. ఓకే, సో దీనికి ఒక రాడ్, కనెక్టింగ్ రాడ్ అనేది ఒకటి వస్తుందండి, అది చూడండి. ఇప్పుడు ఇది మనకు పెడల్ కంట్రోలింగ్ బాక్స్ అనేది ఫిట్ అయిందండి. ఇప్పుడు ఈ స్టాండ్ టేబుల్ని మనము తిరిగేయాలి. సో ఈ విధంగా మనము స్టాండ్ని ఇలా తిప్పేసుకోవాలి. చూసారా, ఈ విధంగా స్టాండ్ అనేది మనం పెట్టేసుకొని, ఇప్పుడు మనము ఇంతకుముందు ఏదైతే పెడల్ కంట్రోల్ బాక్స్ ఫిట్ చేసామో అది మనకి ఇక్కడ వెనకాల వస్తుంది. దీనికి సంబంధించి అంటే ఇక్కడి నుంచి మనకు ఒక రాడ్ అనేది స్పీడ్ కంట్రోల్, ఈ కంట్రోల్ బాక్స్ నుంచి వచ్చేది ఏదైతే ఉందో ఇక్కడ స్ప్రింగ్ కింద మన 2 హోల్స్ ఉన్నాయి చూడండి. ఈ 2 హోల్స్ ద్వారా ఒక రాడ్ అనేది కనెక్ట్ అవుతుంది పెడల్కి. సో అది మనము దీనికి ఫిట్ చేసుకోవాలి. చూడండి, దీనికి పైన స్క్రూస్ ఉంటుంది, అక్కడ కింద కూడా ఉంటుంది. ఇది జాగ్రత్తగా మనము అడ్జస్ట్మెంట్ మనకి ఎంత కావాలనేది అంత చూసుకొని ఇలా చూడండి. ఇక్కడ 2 హోల్స్లో ఫస్ట్ హోల్కి మాత్రం పెట్టి ఫిట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా. ఇంకోటి మనకి ఇందులో 2 రాడ్స్ వస్తాయి, మధ్యలో కనెక్షన్ ఉంటుంది, కనెక్షన్ క్లిప్ ఒకటి ఉంటుంది, అది కూడా ఫిట్ చేసుకోవాలి. సో మనం కింద పెడల్ ఉంది కదా, పెడల్కి ఇంతకుముందు మనం చెప్పుకున్న ఎల్ రాడ్ ఉంది కదా, ఆ ఎల్ రాడ్కి ఇది ఇంకో రాడ్ అనేది ఫిట్ చేసుకోండి. చూడండి, ఆ హోల్లో పెట్టేసి ఆ మాదిరిగా ఫిట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 రాడ్స్కి ఒక జాయింట్ అనేది స్క్రూ ఉంటుంది చూడండి, ఇది. సో ఇది మనకి అడ్జస్ట్మెంట్ కొరకు, ఎక్కువ తక్కువ చేసుకోవడానికి అడ్జస్ట్మెంట్ కొరకు, సైజ్ కొరకి, పెడలింగ్ సైజ్ కొరకి, ప్రెస్సింగ్కి మనకి ఈజీగా ఉండాలంటే మనకు అది ఒక జాయింట్ వస్తుంది. సో దాన్ని మనం ఫిట్ చేసుకోవాలి. కటింగ్ ప్లేట్తో కానివ్వండి, స్పానర్తో కానివ్వండి చేసుకోవచ్చు. కంట్రోల్ బాక్స్ నుంచి పెడల్కి ఈ విధంగా కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి మిషన్లో స్టాండ్ టేబుల్ మనం పెడలింగ్ ఫిట్ చేసుకునేది నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ మిషన్లో ఆయిల్ ట్యాంక్ అనేది ఎలా ఫిట్ చేస్తారు అనేది చూద్దాం. ఇప్పుడు ఈ ఆయిల్ ట్యాంక్ కూడా మనకి మెయిన్ పార్టే. ఇప్పుడు ఇది కూడా చూద్దాం. చూడండి, ఈ ఆయిల్ ట్యాంకు ఈ మాదిరిగా అల్యూమినియం టైప్లో ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి రబ్బర్స్ ఇస్తారు, ప్లస్ మనకి ఇంజూస్ ఇస్తారు. ఇక్కడ ఈ 4 సైడ్స్లో కూర్చునే రబ్బర్స్ కూడా అందులోనే ఉంటాయి మనకి. చూడండి, ఈ రబ్బర్స్ అనేది మనము ఫస్ట్ ఇక్కడ చిన్న 2 వచ్చేసి చిన్నవి వెనకాల పెట్టుకోవాలి ఇలా. సో పెద్ద రౌండ్స్ ఉండే రబ్బర్స్ వచ్చేసి ఇలా ఫ్రంట్లో పెట్టుకోవాలి ఇలా ఈ మాదిరిగా. సో ఈ విధంగా పెట్టేసుకోండి, 2 వైపులా ఉంటాయి, 2 వైపులో పెట్టేసుకోండి, లెఫ్ట్ రైట్. దాని తర్వాత నేరుగా ఆయిల్ ట్యాంక్ అనేది ఈ గ్రూవ్లలో ఆ రబ్బర్స్ ద్వారా మనకు ఫిక్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇక్కడ ఇంజూస్ రబ్బర్ ఉంటుందండి. ఈ 2 పెద్ద హోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 హోల్స్లలో ఈ ఇంజూస్ రబ్బర్ అనేది కూర్చోబెట్టేసి, ఇప్పుడు ఇది వచ్చేసి మనకు హెడ్ సపోర్టర్ అండి. అంటే మనం హెడ్ని ఇలా పెట్టుకున్నప్పుడు దీనిపైన హెడ్ని నిలబెట్టుకోవడానికి వీలవుతుంది మనకి. ఓకే, ఈ విధంగా దాన్ని ఫిట్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఇది పెడల్, మన ప్రెజర్ ఫుట్ ఏదైతే ఉంటుందో అది లిఫ్ట్ చేయడానికి దానికి ఒక లాక్ లాగా ఉంటుంది, అది ఇక్కడ ఉన్న హోల్లో మనము వేసుకోవాలి. ఆయిల్ ట్యాంక్ క్యాప్ అంటారండి దీన్ని. ఆయిల్ ట్యాంక్ క్యాప్ అనేది కూడా మనం ఇక్కడ ఈ హోల్లో పెట్టేసుకోవాలి. సో ఈ మాదిరిగా మనకి టోటల్గా ఆయిల్ ట్యాంక్ అనేది చెక్కకు ఫిట్ అయిపోయింది. చూడండి, ఈ మాదిరిగా ఉంటుంది. సో ఎప్పుడైనా గమనించండి ఇది జాగ్రత్తగా. ఇప్పుడు ఇక్కడ మనకి ఏవైతే ఫుట్ లిఫ్టింగ్ దగ్గర ఈ దాని సెట్ దగ్గర ఈ 2 చిన్న స్క్రూస్ ఉంటాయండి, అవి ముందుగా లూజ్ ఉంటాయి. సో మనం దాన్ని ఖచ్చితంగా ఒకసారి టైట్ చేసుకోవాలి. సో అవి మనకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాదు ఇంకా ఇది టైట్ చేయడం వల్ల. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫుట్ లిఫ్టర్ లాక్ అండి. ఇప్పుడు ఈ రాడ్ ఏదైతే ఉందో ఇక్కడ బయటికి కూడా ఉంటుంది, అక్కడ అనేది ఈ లాక్ అనేది ఫిట్ చేయాలి. దీనికి 2 స్క్రూస్ అనేవి ఉంటాయి, పైన ఒకటి ఫిక్స్ చేసుకోవడానికి రాడ్కి, రెండోది వచ్చేసి ఇక్కడ ఫుట్ లిఫ్టర్ అనేది కూర్చుంటుంది. సో ఆ ఫుట్ లిఫ్టర్ కూర్చోబెట్టేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇది పైది స్క్రూ టైట్ చేయండి.
సో ఈ విధంగా మనము టైట్ చేసుకోవాలి. 14-15 పాన వస్తుందండి, ఆ విధంగా పట్టుకొని మనం టైట్ చేసేసుకుంటే మనకు ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫుట్ లిఫ్టర్ అండి. ఇది మనకి ఇదే రాడ్కి ఉన్న ఇంకొక స్క్రూ, కింది భాగంలో ఉన్న స్క్రూకి ఇది ఫిట్ అవుతుంది. ఎల్ షేప్లో రాడ్ ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి, ఈ విధంగా దీన్ని కొంచెం లూజ్ చేసి ఆ బ్లాక్ రబ్బర్ అనేది మనము కిందికి తీసుకోవాలి. సో ఈ విధంగా ఓకే, ఈ విధంగా తీసుకొని మనము ఆ స్క్రూని మళ్ళీ బిగించేసుకోవాలి. అంటే ఆ రబ్బర్ది స్మూత్నెస్ అనేది మనకు సో కింద వైపున ఉన్న హోల్లోకి ఎల్ టైప్ రాడ్ని పెట్టేసి కింద ఈ నట్ అనేది మనం టైట్ చేసుకోవాలి. ఈ బ్లాక్ రబ్బర్ అనేది మనకి ఎప్పుడైనా సరే ఫిట్ చేసినప్పుడు ఈ స్మూత్నెస్ అనేది ఉంది కదా, ఇది లెఫ్ట్ సైడ్లో ఉండాలి, మన హ్యాండ్కి లెఫ్ట్ సైడ్లో జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ విధంగా స్క్రూని టైట్ చేసేసుకోవాలి. సో ఇది మనకి ఫుట్ లిఫ్టర్ అనేది ఫిట్ అయిపోయింది. ఓకే, దీని ద్వారా మనకేమవుతుందంటే ఇది ఇలా అన్నప్పుడు మిషన్ యొక్క పాదము అనేది పైకి లేస్తుందండి. ఈ మిషన్లో థ్రెడ్ స్టాండ్, అంటే థ్రెడ్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఉంటుందండి. అది ఎలా ఫిట్ చేయాలనేది మనం చూడండి. ముందుగా ఇవన్నీ యాక్సెసరీస్ అనేది దానికి సంబంధించినవే. స్టాండ్ ఫిట్టింగ్కి చూడండి ఏ విధంగా ఫిట్టింగ్ అవుతుందో చూడండి ఇప్పుడు. సో అలా మాదిరిగా ఫస్ట్ వచ్చేసి థ్రెడ్డింగ్ ఉన్న రాడ్ని ఈ హోల్లోకి పెట్టేసుకోవాలి. దాని తర్వాత కింద ఒక బ్లాక్ రబ్బరు అండ్ ఇంకో వాచర్ ఉండి నట్టు ఉంటుంది, అది టైట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మనకి థ్రెడ్ స్టాండ్ అనేది కింది వైపు భాగము నట్టు టైట్ అయిపోయింది చూడండి. ఓకే, దాని తర్వాత మనకి పైన ఏవైతే ఉన్నాయో అవి విడివిడిగా అన్ని స్పేర్స్ ఉంటాయి, అవన్నీ ఒక మాదిరిగా ఫిట్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి. తర్వాత దారం పెట్టుకోవడానికి 2 ప్లేట్స్ మాదిరిగా ఇస్తారు, అంటే ఇలాంటివి ఇవి ఉన్నాయి కదా, దానికి ఫిట్ చేయడానికి ఆ రాడ్స్ యూజ్ అవుతాయి. మనకి ఒక స్పాంజ్ ఉంటుంది. స్పాంజ్ అంటే మనకి థ్రెడ్ స్మూత్నెస్ గురించి, కింద మనం చిక్కు పడకుండా ఫ్రీగా వెళ్ళడానికి. సో ఆ విధంగా ప్లేట్ అనేది ఫిట్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ మనకి ఒక 3 హోల్స్ ఉంటాయండి. ఆ 3 హోల్స్లలో ఫస్ట్ హోల్ దగ్గర ఒకటి పెట్టేసుకొని లాస్ట్కు చివర హోల్కి ఒకటి పెట్టేసుకోవాలి, మధ్యలో హోల్కి గ్యాప్ ఇవ్వండి. సో ఈ విధంగా రెండో ప్లేట్ కూడా థ్రెడ్ ప్లేట్ అనేది ఫిట్ అయిపోతుంది చూడండి. చెప్పండి. సో ఈ విధంగా బ్లాక్ కలర్ స్పాంజ్ అనేది పెట్టేసేయండి ప్లేట్స్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా 2 ప్లాస్టిక్ ఉంటాయి, అవి కూడా పెట్టేసేసుకోండి. సో మనకి దీంట్లో 2 రాడ్స్ ఉంటాయండి. ఇది ఒక రాడ్ ఉంటుంది, ఇంకొకటి రాడ్ కూడా ఉంది. సో దాని 2 మధ్యలో ఒక కనెక్షన్ అనేది ఉంటుంది టైట్నెస్ కొరకి. ఇప్పుడు అది మధ్యలో పెట్టి ఇంకొక రాడ్ని వచ్చేసి మనం పైనుంచి ఫిట్ చేసుకోవాలి. సో ఇది మనకు థ్రెడ్ ఫ్రీగా రావడానికి పైన ఉన్న స్టాండ్ రాడ్ అండి ఇది. సో ఈ విధంగా పెట్టేసుకొని సో ఈ మాదిరిగా, సో ఇది వచ్చేసి పైన థ్రెడ్ మనకు ఫ్రీగా రావడానికి పైనుంచి ఇదొకటి రాడ్ ఉంటుంది. ఓకే, సో ఈ 2 అనేది ఈ 2 హోల్స్లో నుంచి దారాన్ని మిషన్ బయటికి తీసుకోవడానికి వీలవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ప్రాసెస్ ఏంటంటే మొత్తం కంప్లీట్గా స్టాండ్ అండ్ టేబుల్, థ్రెడ్ స్టాండ్, ఆయిల్ ట్యాంక్ అనేది ఈ 4 ఐటమ్స్ మనకు ఫిట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ మిషన్లో మనము హెడ్ అంటే మెయిన్ మనకు టాప్ని ఎలా పెడతారు, ఏ విధంగా కనెక్షన్ ఇస్తారు కరెంటుది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దాని తర్వాత మనకు మిషన్లో ఆయిల్ ఎక్కడ ఫిల్ చేయాలి, అంటే ఆయిల్ ఎలా పోయాలి మిషన్లో, అది కూడా చూస్తాం. ఇప్పుడు ఇందాక మనం వచ్చేసి టాప్లో నుంచి ఏదైతే పై భాగం నుంచి ఎస్సరీ తీసామో దాని కిందనే మనకు థర్మోకోల్తో పాటు కింద వచ్చేసి టాప్ కూడా ఉంటుందండి. సో ఈ విధంగా థర్మోకోల్ని జాగ్రత్తగా బయటికి తీసుకోండి చూడండి. ఇప్పుడు ఇది మనకి టాప్, దీంట్లో ప్లాస్టిక్ కవర్ కూడా ఉంటుందండి, జాగ్రత్తగా తీయాలి. ఆయిల్ ఉంటే కనుక స్లిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఒక్కరు కాకుండా 2 ఉంటే బాగుంటుంది తీయడానికి, జాగ్రత్తగా బయటికి తీసుకోవాలి. ముందుగా ఈ పాలిథీన్ కవర్ని సపరేట్ చేసేసుకోండి. సో ఇలా టాప్ని జాగ్రత్తగా, అంటే ఒకరితో కాదు సామాన్యంగా 2 ఉంటే బాగుంటుంది తీసేటప్పుడు, జాగ్రత్తగా తీయండి. తర్వాత మనకి ఇక్కడ 2 బ్యాక్ సైడ్న 2 హోల్స్ ఉంటాయి, దీంట్లో మనకి ఇంజూస్ అనేది ఫిట్ అవుతుంది. సో ఈ మాదిరిగా 2 హోల్స్లలో 2 ఇంజూస్ పెట్టుకోండి. ఈ 2 ఇంజూస్ని ఇప్పుడు ఇవి 2 ఇంజూస్ ఏదైతే ఉన్నాయో మనకి ఈ 2 ఇంజూస్ ఇక్కడ ఇంజూస్ రబ్బర్లో అనేవి ఫిట్ అయిపోవాలి మనకు జాగ్రత్తగా. చూడండి ఈ మాదిరిగా లెవెల్గా రబ్బర్లు మనకి ఇట్లా ఇంజూస్ కూర్చునేటట్టు ఫిట్ చేసుకోండి. ఓకే, సో ఇది మనకి టాప్ అయితే మనము టేబుల్ మీద పెట్టేసాము. ఇప్పుడు దీనికి మనకు కావాల్సింది కనెక్షన్, కరెంటు. సో ఇలా మనకి కరెంట్ ప్లగ్ పాయింట్ అనేది ఒకటి వస్తుందండి వైర్తో పాటు. ఇది ఇప్పుడు దీన్ని ఎలా ఫిట్ చేయాలా అన్నది చూసుకోండి. సో ఈ విధంగా మనకి ఇక్కడ ప్లగ్ పాయింట్ వైర్ ఉంటుందండి చూడండి, ఈ ప్లగ్తో పాటు ఈ వైర్ కూడా ఉంటుంది. దీన్ని మనము ఇక్కడ కనిపించే ఈ హోల్ ఏదైతే ఉందో ఆ హోల్లో కింది భాగం నుంచి ఇలా తీసుకోవాలి. సో ఇలా ఓకే, ఈ భాగంలోకి ఇలా బయటికి తీసుకోవాలి. సో దీనికి కనెక్షన్ కొద్దిగా జాగ్రత్తగా అండి, ఎందుకంటే దీనికి 2 మార్కింగ్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ దీనికి వచ్చేసి మనకి ఒక గాలలాగా ఇచ్చాడు, అంటే ఇలా కట్ లాగా ఇచ్చాడు.
దీనికి కూడా ఈ విధంగా ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీ ఈ 3 పిన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ 3 హోల్స్లలో మనకి కరెక్ట్గా ఫిట్ కావాలి. సో ఇది ఫిట్ అయినప్పుడే మనకి మిషన్ పవర్ అనేది తీసుకుంటుంది, ఆన్ అవుతుంది. సో ఈ మాదిరిగా మనము పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా ఈ నట్ లాంటిది ప్లాస్టిక్ది ఉంటుంది, అది కూడా ఆ థ్రెడింగ్లో టైట్ చేసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము సెకండ్ టైంలో మనం పెడలింగ్ ఏదైతే టేబుల్కి ఫిట్ చేసామో పెడల్ కేబుల్ ఉంటుందంటే అంటే స్పీడ్ కంట్రోల్ కొరకి. సో ఆ పెడల్ కేబుల్ ఉంటుంది, అది ఎలా ఫిట్ చేయాలనేది చూడండి జాగ్రత్త. ఇది క్లిప్ అనేది మనకి ఇక్కడ 4 హోల్స్ ఉన్నాయి చూడండి. ఇంకోటి మనకి ఇక్కడ క్లిప్ లాక్ ఉంది చూడండి. ఈ లాక్ ఎలా పెట్టాలి, మిషన్కి ఎలా పెట్టాలనేది నేను చూపిస్తున్నాను చూడండి. సో సేమ్ యాజ్ ఇట్గా అదే హోల్లో నుంచి ఇంతకుముందు మనం కనెక్షన్ వైర్ పెద్ద వైర్ తీసుకున్నాం కదా, అదే హోల్లో నుంచి ఈ వైర్ కూడా పెడల్ వైర్ కూడా పైకి లాగాలి. ఓకే, ఎప్పుడైనా సరే మీరు కనెక్షన్ పెట్టేటప్పుడు కానివ్వండి తీసేటప్పుడు కానీ ఈ వెనకలో ఉన్న వైర్స్ని ఎప్పుడు పట్టి తీయొద్దండి. ఓకే, ఇది అసలు మీరు ముట్టకూడదు. జస్ట్ ఇక్కడ ఈ పార్ట్ అనేది పట్టుకోవాలి. మీరు ఈ పార్ట్ని పట్టుకొని ఈ లాక్ని మనం ఇలా లాగినట్లయితే ఇక్కడ గ్యాప్ అనేది వస్తుంది. సో ఇక్కడ రెడ్ కలర్ది ఏదైతే ఉందో అక్కడ కూడా మనకు లాక్ కావడానికి ఒక గ్యాప్ అనేది ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఈ 2 సమానం ఉండి దీన్ని మనం ప్రెస్ చేసినట్లయితే ఈ లాక్ అనేది దాంట్లో కూర్చుంటుంది. ఓకే, సో మనకి వైరు మనకు డ్యామేజ్ కాకుండా ఇలా క్యాప్ రబ్బర్ కూడా ఇచ్చారండి, తర్వాత పెట్టేసుకోండి. టోటల్గా మనకి ఈ మిషన్లో కనెక్షన్ అనేది కేబుల్ కనెక్షన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్, సో ఇప్పుడు మనకి ఈ మిషన్లో వచ్చేసి ఆయిల్ని ఎలా వేయాలి, ఎక్కడ వేయాలి అనేది మనం చూద్దాం. చూడండి ఈ మాదిరిగా మనం ఇంతకుముందు ఏదైతే ఫిట్ చేసుకున్నామో దానిపైన మనకి ఈ మిషన్ని ఇలా పెట్టేసేసి మనకి అందులో 500 to 600 ml ఆయిల్ ఉంటుందండి, 500 to 600 ml. సో ఇప్పుడు ఈ ఆయిల్ అనేది ఈ ట్యాంక్లో చూడండి, ఇక్కడ లో పొజిషన్ హై పొజిషన్, ఈ లో ఉంటుంది హై ఉంటుంది. హై పొజిషన్ వరకు మనం ఆయిల్ పోసుకోవాలి, అంతకు ఎక్కువ పోసుకోకూడదు. లో పొజిషన్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఆయిల్ ఇండికేషన్ మనకి మిషన్ ద్వారా చూపిస్తుంది, మనం చూపిస్తాను అది కూడా చూడండి. ఈ విధంగా మనము మిషన్లో ఇక్కడ అల్యూమినియం ఏదైతే ట్యాంక్ ఉందో ఆయిల్ ట్యాంకు, అందులో ఆయిల్ ఈ మాదిరిగా పోసేసుకోవాలి. ఓకే, ఇది ఆయిల్ పోయడం అయిపోయిందండి. చూడండి మనం ఇంతకుముందు అనుకున్న ప్రకారము హై వరకు ఆయిల్ అనేది టచ్ అయ్యింది. సో ఈ మాదిరిగా మిషన్ని మనము ఇలా కింద జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. ఓకే, చూడండి ఈ మిషన్స్తో పాటు మనకు ఈ మిషన్కి సంబంధించిన ఎసెసరీస్ అనేది ఏమి ఇచ్చారంటే ఒక 3 స్క్రూ డ్రైవర్స్ ఇచ్చారండి, చిన్నది, మీడియం, స్మాల్. ఇంకా 2 బాబిన్స్ ఇచ్చారు, ఒక 3 నీడిల్స్ ఇచ్చారు. సో దీన్ని మనకి పెట్టుకోవడానికి మిషన్కి చెక్కకి ఇంతకుముందు మనం ఫిట్ చేస్తాం కదా డ్రా, అందులో వేసుకోవడానికి కూడా మనకు అది ఇచ్చారు, చూసుకోండి. సో టోటల్గా అయితే మనకి విద్యలోని V1 సిరీస్ అనేది స్టాండ్ అండ్ టేబుల్ టాప్ ఎలా ఫిట్ చేస్తారనేది మనం ఈ డెమో ద్వారా చూసుకున్నాము. సో ఇది వచ్చేసి ఇప్పుడు ప్లగ్ అండి, ప్లగ్గింగ్ మనం కనెక్షన్ ఎలా చేస్తామో చూడండి. ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ వచ్చేసి మనము ఇలా ప్లగ్ బాక్స్కి పెట్టుకోవాలండి. ఓకే, ఇది మనకు 16 amps ప్లగ్ బాక్స్ అండి, చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి పిన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఆన్ చేసేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకటి మనకి స్విచ్ అనేది ఉంటుంది, మిషన్ టోటల్ ఆన్ కావడానికి ఒక స్విచ్ అనేది ఇచ్చారు. ఈ స్విచ్ని మన వైపు ఇలా అనుకుంటే కనుక ఆన్ అవుతుంది మిషన్, చూడండి ఇలా. సో ఈ విధంగా మనకి విద్యలోని V సిరీస్లో మనకి ఈ మోడల్స్ అనేది ఈ విధంగా ఫిట్టింగ్ అయిపోతుందండి. V1 కానివ్వండి, V180 కానివ్వండి, V4 కానివ్వండి, ఈ 3 మోడల్స్కి సంబంధించిన ఫిట్టింగ్ అయితే మనం ఇప్పుడు చూసుకున్నాం.